చెప్పుకుందాం. నేను చదువుతా, మీరు చూడండి. నేను చదివిన తర్వాత మీకు కూడా ఇస్తా, ఓకేనా? చూడండి, ఆటల వేళ. మీకు కనిపిస్తున్నాయి బొమ్మలు. ఆ గున్న ఏనుగు పేరు గొలు. ఏం పేరు? అది డోలులా గుండ్రంగా ఉంది. గుండ్రంగా అంటే ఎలా? గుండ్రంగా సర్కిల్ లాగా. ఆ చిన్న కుందేలు పేరు చోటు. అది ఊలు బంతిలా ఉంది, అంటే మెత్తగా ఉంది. వారు కలిసి ఆడుకుంటారు. ఓ రోజున మనం ఈ వేళ కొత్త ఆట ఆడదామని గోలు. కొత్త ఆట ఆడదామని రెండు అనుకున్నాయట. గోలు అంటే ఎవరు? చోటు అంటే చోటు. చోటు అంటే కుందేలు. నువ్వు కింద కూర్చో, ఒక్క గెంతులో నీ మీదికి ఎక్కి కూర్చుంటా అని చోటు అంది. గోలు క్రింద కూర్చుంది. చోటు దాని మీదకి ఒక్క గెంతు గెంతింది, అంటే దాని పైన కూర్చోడానికి జంప్ వేసిందట. దమ్ సరిగ్గా గొలు మీదకి దిగింది చోటు. చూడండి, ఎక్కి కూర్చుంది. ఆహా అని గొలు నవ్వింది. ఎవరు నవ్విండ్రు? ఈ మాట నా వంతు, నువ్వు కింద కూర్చో, నేను నీ మీదకి గెంతుతాను అంది. ఇప్పుడట చోటు కింద కూర్చుంటే ఏనుగు గెంతుతుందట, గొలు గెంతుతుందట. గెంతొస్తుందా ఏనుగుకి? పెద్దగా ఉంటది కదా, గెంతుతుందా? నువ్వా? అవును నేనే. నువ్వెలా చేయగలవు అంది చోటు వణికిపోతూ. ఇలా అని గోలు గెంతి చూపించింది. అంతే, దన 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 అంటూ గొల్లు తల మీదకి కొబ్బరికాయలు వర్షంలో కురిశాయి. ఇగో కొబ్బరికాయలు, అక్కడ కొబ్బరికాయ చెట్టు ఉందట. గొల్లు మీదకి కొబ్బరికాయలన్నీ వర్షంలాగా కురిసినాయట. దాంతో కంగారు పడి గొల్లు పరిగెత్తుకుపోయింది. కొబ్బరికాయ పెద్ద ఉంటది, మనం కొబ్బరి కొండ తాగమా? అవి బరువు ఉంటాయి కదా, పడితే కదా, అందుకనే తాగిండ్రా. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఒక చిన్న కొబ్బరికాయ చోటు మీద పడిందట. దాని మీద ఏనుగు మీదనేమో గొల్లు మీద చాలా కొబ్బరికాయలు పడినాయట. చోటు మీద ఒక చిన్న కొబ్బరికాయ మాత్రమే పడిందట. ఇదైతే పర్వాలేదు, గున్న ఏనుగు కన్నా కొబ్బరికాయ మిన్న అనుకుంది చోటు. అమ్మో, నా మీద గొలు పడలేదు, ఇంకా గొలు చాలా పెద్దగా ఉన్నది కదా, నా మీద చిన్న కొబ్బరికాయ పడిందని సంతోషపడిందట చోటు. ఇంకా